జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారములు. ఒక కవి అన్నాడు, దేశమంటే మట్టి కాదో ఈ దేశమంటే మనుషులు. దేశాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. దేహాన్ని ప్రేమించేది ఎక్కువ ఉన్నది ప్రతి మనిషిలోనూ. దేహాన్ని ప్రేమించుకోవాల్సిందే. ఎందుకంటే దేహం ఎప్పుడైతే నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా ఇంకొక నీ పని కానీ ఇతరుల పని అయినా చేసేదానికి ఆస్కారం ఉంటుంది. దేహాన్ని ప్రేమించవలసిందే, దాంట్లో నిస్సందేహంగా, దాంట్లో సందేహం లేదు. కానీ దేహాన్ని ఎంత ప్రేమిస్తావో, తన సొంత వారిని ఎంత ప్రేమిస్తావో అదేవిధంగా దేశాన్ని కూడా ప్రేమించడం నేర్చుకోండి అని చెప్తున్నా. దేశాన్ని ప్రేమించడం అంటే అన్ని విధాలా నువ్వు చక్కటి మార్గంలో నడిచేది నేర్చుకోవాలి. తల్లిదండ్రులను ఫస్ట్ ప్రేమించాలి, సమాజాన్ని ప్రేమించాలి, తర్వాత భగవంతుణ్ణి ఆరాధించేటువంటి తత్వం ఏ ఒక్క మనిషిలో ఉన్నా కూడా తప్పకుండా అందరికీ ఉపయోగపడుతుంది. అది సమాజానికి చాలా ముఖ్యమైనటువంటిది. నేను ఈరోజు వేమన శతకాన్ని కంటిన్యూషన్ చేస్తున్నాను. అది విని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. బహుళ కావ్యములను పరికింపగావచ్చు, బహుళ శబ్దచయం పలుకవచ్చు. సహనమొక్కటబ్బ చాలా కష్టంబురా, విశ్వదాభిరామ వినురవేమా. గొప్ప గ్రంథాలు అనేకమైన వాటిని చూచి ఉండవచ్చు, అనంతమైన శబ్దచాతుర్యము కూడా కలిగి ఉండవచ్చు. కానీ ఓర్పు కలిగి ఉండుట అనేది చాలా కష్టమైన పని అని వేమన భావం. పడుగురాడు మాట పాటి అయి ధరచెల్లు, పడుగురాడు మాట పాటి అయి ధరచెల్లు, ఒక్కరాడు మాట ఒక్కదెంచు. కూరకుండు వాని కూరెల్లనో పదు, విశ్వదాభిరామ వినురవేమా. 10 మంది చెప్పే మాటే ప్రపంచంలో న్యాయంగా చలామణి అవుతుంది. ఒక్కడు చెప్పే మాట ఎక్కడ సాగదు. అంతేకాక వాడిని చూచి ఊరు కూడా సహించదు అని వేమన భావం తెలుస్తోంది. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టనేని బిగియ పట్టవలయో. పట్టు విడుట కన్న పడి చచ్చుటే మేలు, పట్టు విడుట కన్న పడి చచ్చుటే మేలు, విశ్వదాభిరామ వినురవేమా. దీనికి అర్థం ఏమిటంటే, ఏదైనా ఒక పని ప్రారంభించడానికి ముందు ఆ పనిలోని లోతుపాతులను బాగా అధ్యయనం చేయాలి. తర్వాత ఆ పని సాధించుటకు పట్టుపట్టాలి. ఆ పట్టుపట్టిన తర్వాత దీక్ష పూనాలి. ఆ పట్టుపట్టిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దీక్ష విడవకూడదు, వెనుకంజ వేయకూడదు. పట్టు విడవడం కంటే పడి చనిపోవటమేలోని వేమన భావం. ఏదైనా మనం ఒక పని ప్రారంభించినప్పుడు దానిలోని యొక్క లోతుపాతులన్నీ గ్రహించాలి. ఈ పని మనం చేస్తున్నాం, ఈ పని చేస్తే బాగుంటుందా లేదా ముందే దాన్ని ఆలోచించాలి. ఒక్కసారి అది నచ్చిన తర్వాత ఆ పని ఆపకూడదు. ఆ పనిని తప్పకుండా దాన్ని చివరి వరకు దాన్ని పట్టు వదలకుండా పనిచేయడం యొక్క మానవుడి లక్షణం ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి వేమన యొక్క భావం. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, ధనము నాది అన్న ధనము నవ్వు. కదభీతు చూచి కాలుండు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమా. భూమి నాది అన్న వారిని చూచి భూదేవి నవ్వుకుంటుంది. ధనాన్ని కూడబెట్టి ఆ ధనము నాది అన్న వారిని చూసి కడమ నవ్వుకుంటుంది. అట్లే యుద్ధభూమి నుండి పారిపోయి వచ్చిన వారిని చూసి యముడు నవ్వుకుంటాడు అని వేమన చెప్తున్నారు. అంటే నీది ఏది కూడా కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించాలని చెప్పి
వేమన గారు చెప్పగానే చెప్తారు. నీళ్లు ఉన్నగ నేల నిధుల మిటగ నేల మునసి మేల్ పలుకును మ్రొక్క నేల కపట కల్మషములు కడుపులో ఉండగా కపట కల్మషములు కడుపులో ఉండగా విశ్వదాభిరామ వినురవేమ. తీర్థయాత్రలకు వెళ్ళి స్నానాలు చేయుట, దేవతలకు నమస్కరించుట, మోసం కల్మషం తనలో ఉంచుకొని ఇవన్నీ చేయటం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదని చెప్పేసి వేమన యొక్క భావం. భగవంతుణ్ణి దర్శించుకోవాల్సిందే. ఎప్పుడు కూడా మానవుడు పరస్పరం సహాయం చేసుకునేది ఉండాలి. మనసులో ఒకటి పైకి ఒకటి చెప్పడం తప్పు. మనసులో ఉన్నదే ఆచరణలో పెట్టాలి. మనసులో ఒకటి పైకి చెప్పడం ఒకటి అనేటువంటి భావన ఉన్నవాళ్ళు ఎంత భగవంతుణ్ణి ఆరాధించినా కూడా దాంట్లో ప్రయోజనం లేదు. ఎన్ని నదుల్లో స్నానం చేసినా కూడా దానికి ప్రయోజనం ఏముండదని చెప్పేసి ఆయన భావాన్ని తెలుపుతున్నాడు. ధనము కూడబెట్టి ధర్మంబు సేక తాను తినక లెస్సదాచుగాక తేనటీగ గూర్చి పెరవరికియదా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ధనం ఆర్జించి కూడబెట్టి దానము చేయక తాను తినకపోతే చివరికి ఆ ధనం మరెవరికో పోగలదు. తేనెటీగ పువ్వు తిరిగి తేనె సేకరించి కూడబెడితే చివరకు ఏ బాటసారో ఆ తేనెను అనుభవించినట్లు అగునని వేమన భావం. దీనికి అర్థం ఏమిటంటే, ధనం బాగా కూడబెడితే నాది 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 అనుకుంటా కూడబెట్టేస్తాం, ప్రతి రూపాయికి లెక్క కట్టుకుంటాం. సరిగ్గా సమయానికి కనుక నా పిల్లలు, నా కుటుంబము, నా భార్య అనేటువంటి ఈ చింతనతో ఒక్క రూపాయి కూడబెట్టేసి దాన్ని నువ్వు తినవు, అది తర్వాత నువ్వు కూడబెట్టే